శ్రీరామచంద్రుడు, హరిచంద్రుడు అని చెప్పేటోళ్ళు కూడా ఎన్నికలలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళతో పాటు మేము కూడా చేయాల్సి వస్తుంది. ఎవలా శ్రీరామచంద్రుడు, హరిశ్చంద్రుడు? మా దగ్గర ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకుందాం. నేను దేశానికి సేవ చేసిన, దేశానికి సైనికుడిని, నేను నాకు నిజాయితీ తప్ప ఇంకోటి తెలియదు అని చెప్పేసి బాగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. ఆయన చేసేటివన్నీ దిగజారుడు పనులే, దిగజారుడు లెక్కలే. ఒక మంత్రిగా ఉన్నారు ఆయన. అయ్యో, నేను బహిరంగంగా చెప్తున్నా. దిగజారుడు అని అనడం కరెక్టేనా? ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన నైజమే అది. ఏందని నైజం? దిగజారుడు, బహిరంగంగా చెప్తున్నాను. అపోజిషన్ లీడర్ కావచ్చు కానీ ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. విత్ ఎవిడెన్స్ ఆన్ రికార్డ్ చెప్తున్నా బాస్. నేను ఇవాళ మామూలుగా ఆయన ఏంది సివిల్ సప్లైస్ కేసులో మామూలుగా సివిల్ సప్లైస్ కుంభకోణం ఏంది, అది దాదాపుగా 2,000 కోట్ల రూపాయల కుంభకోణం. ఇవాళ ఆఖరికి కాలం మీద పనిచేసే 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న లష్కర్లని కాదని చెప్పేసి 1,50,000 2 లక్షలకు ఒక్కొక్క ఉద్యోగాన్ని అమ్ముకున్నాడు. అట్లా 300 మందిని 6 కోట్ల రూపాయల కోసం ఎంతోమందిని సామాన్యులు బలి చేసి. ఇక ఆయన మామూలుగా నీతిపరుడా? దిగజారుడు వ్యక్తి అని అంటారా? దిగజారే పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తి అంటారా? 100%. అనేక ఉదాహరణలు ఉన్నాయి. 2018 ఆయన పిసిసి ప్రెసిడెంట్గా చేసింది ఏంది? టికెట్లు అమ్ముకోలేదా? టికెట్లు అమ్ముకున్నాడా? బహిరంగంగా 2018 ఎన్నికలలో ఆయన పిసిసి ప్రెసిడెంట్గా టికెట్లు అమ్ముకున్నాడు. మీ అపోజిషన్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము కాదనము, మీ మీద వాళ్ళ భార్య గెలిచింది కాదనము. కాకపోతే మీరు కావాలని పర్సనల్ గర్జీతోటి ఇటువంటి అబాడాలు వేయడం తప్పు. వ్యక్తిగత ఆరోపణలు ఎన్నో రోజులు నిలబడవు. కానీ ఆ రోజు 2018లో ఆయన వల్ల బాధితులు కూడా బయటకు వచ్చి బహిరంగంగా మీటింగ్లు కూడా పెట్టారు బాధితులు. ఆయన పక్కనున్న ఇవాళ రవిచంద్ర రాజ్యసభ, ఆయనకే టికెట్ ఇవ్వలేదు. ఒక్కాడనంటే ఒక్కడికి పోయిండు. క్యామె మల్లేషు డీసీ ప్రెసిడెంట్, మొన్న భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేసిన క్యాండిడేటు, ఎంత బాధితుడో అందరికీ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా చేసిండు. ఎంత ఇబ్బందులు పడ్డాడు, ఎంత మామూలుగా త్యాగం చేసిండు పార్టీకి అనేది అందరికీ తెలిసిన విషయమే. షేర్లింగంపల్లి భిక్షపతి యాదవ్ ఎమ్మెల్యే, ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడు, ఏమైంది? ఆర్ కృష్ణ ఎక్కడండి? ఎల్బీనగర్ నుంచి వచ్చేసి మామూలుగా మిర్యాల కూడా పోటీ చేపించడానికి మా కుటుంబం పేరు మీదనే కదా. యువరాష్ట్రాల కోసం ఆర్ కృష్ణని తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించారు. అంటే నల్గొండ జిల్లాలో ఒక బీసీ అభ్యర్థిని బలి చేయడానికి మేము బీసీలకు ఇచ్చినామని చెప్పుకోవడానికి ఎక్కడో ఎల్బీనగర్లో శాసనసభ్యుడిగా ఉన్న తెలుగుదేశం నుంచి గెలిచిన ఆయన మా కూటమి పేరు మీద ఉన్నాయని కాంగ్రెస్లకు తీసుకొచ్చేసి మిర్యాలగూడలో పోటీ చేయించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి గెలిపియాలి కదా. ఆయన తెలుగుదేశం టికెట్ ఎల్బీనగర్ నుంచి ఇచ్చిన తర్వాత ఆర్ కృష్ణయ్య గారిని ఒక బీసీ నాయకుడిగా గెలిపించింది కదా. మరి అదే రకంగా పార్టీ పనిచేసి అంత పెద్ద వీరుడివి, శూరుడివి, పిసిసి ప్రెసిడెంట్వి, నీ పక్క నియోజకవర్గం హుజూర్నగర్ పక్కన మిర్యాలగూడ ఉంది. మరి మామూలుగా ఆడ పోటీ చేయించినప్పుడు అటువంటి నాయకుడిని పరిచయం లేకపోయినా తీసుకొచ్చి పోటీ చేయించినప్పుడు జిల్లాతో